సమాజంలో ఉన్న ప్రతి ఆడపిల్ల పట్ల సోదరభావంతో మెలగాలని, తద్వారా వారిపై విద్వేషాలు, అఘాయిత్యాలు తగ్గుముఖం పడతాయని లయన్స్ క్లబ్స్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. ఆర్ట్స్ కాలేజీ రోడ్లో గల సన్ రైజ్ హాస్పిటల్ వద్ద క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ చేతుల మీదుగా నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. కోల్కతా మహిళా ట్రైనీ డాక్టర్ పట్ల జరిగిన అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని నేడు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమాజంలో ఉన్న మహిళల పట్ల ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని ఈ సందర్భంగా కోరారు. రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తోటి మహిళను చెల్లెమ్మగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా సహోదర భావంతో ఆడపిల్లలకు ఎటువంటి ఆపద రాకుండా ఒక భారతదేశంలో ఆడపిల్లను మన తల్లిలాగా ఒక చెల్లిలాగా సోదర భావంతో చూస్తూ వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత మనందరి మీద ఉంది. రీసెంట్ గా కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టర్ మీద జరిగిన నిర్ఘాంతపోయే ఒక అఘాయిత్యం మనందరం కూడా ఖండించాలి. ముఖ్యంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. 12 సంవత్సరాల క్రితం ట్రైన్ ఒక లోకల్ బస్సు ఢిల్లీలో నిర్భయంగా జరిగిన అఘాయిత్యం కింద ఘోరంగా, అత్యంత పాశవికంగా, ఘోరంగా, బ్రూటల్గా, మానవంగా చేయడమే కాకుండా జరిగింది. ట్రైనీ డాక్టర్ నెక్స్ట్ రోజు సర్జరీ ఉంది. ఆ సర్జరీ గురించి ఉండిపోయింది. యాక్చువల్ ఇల్లు దూరం అవడం వల్ల ఇల్లు లేకపోయినప్పటికీ సిమిలర్ రూమ్ లో పడుకుంటే ఒక దుండగులు డ్రగ్స్ బాధితులైన 10-20 దుండగులు అత్యంత పాశవికంగా ఆవిడ్ని మానభంగం చేసి చెప్పడం జరిగింది. అలాగే రీసెంట్ గా కాశ్మీర్ లో కానీ, జార్ఖండ్ లో ఒక విదేశీ పారిస్ మహిళ మీద, అలాగే మన హైదరాబాద్ రీసెంట్ జరిగే విషయాల మీద, చిన్నపిల్లల మీద కూడాను వాయు వరుస లేకుండా అఘాయిత్యాలు చేస్తున్నారు. దీన్ని భారత ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మానవులుగా మనం, ఒక మనిషిగా మనం సామాజిక బాధ్యత వహిస్తూ మనలో ఒక మార్పు అనేది రావాలి. గవర్నమెంట్ అన్ని యాక్టివిటీస్ చేస్తూనే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ 2022 లెక్కల ప్రకారం సగటున రోజుకి 87 మానభంగాలు రేపు జరుగుతున్నాయి. నిమిషానికి 3 జరుగుతున్నాయి, గంటకు 3 జరుగుతున్నాయి. అంటే ఈ విధంగా జరుగుతూ ఉంటే మన సనాతన ధర్మంతో